అమ్మ చేతి వంటకు స్వాగతం. అమ్మ చేతి వంటలో ఈరోజు ములక్కాడతో ఎంతో సింపుల్గా రుచికరంగా ఉండే నిలవ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ ములక్కాడ పచ్చడికి ముందుగా కండ ఎక్కువ ఉండే 2 లేత ములక్కాడల్ని తీసుకోండి. ములక్కాడల్ని శుభ్రంగా వాష్ చేసుకుని పొడిగుడ్డతో బాగా తుడిచి తడి లేకుండా బాగా ఆరబెట్టుకోండి. ఆరిన తర్వాత 2 ఇంచుల సైజులో ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోండి. వీటికి సరిపడా ఒక 50 గ్రాముల చింతపండును తీసుకుని ఇందులో వేడి నీళ్లు వేసి నానపెట్టుకోవాలి. చింతపండు కనుక పీచు లేకుండా బిక్కలు లేకుండా శుభ్రంగా ఉన్నట్లయితే వాటర్లో వేసి నానపెట్టుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసి ఈ గుజ్జుని డైరెక్ట్గా మనం తాలింపులో యాడ్ చేసుకుంటాం. ఇందులో పీచు పిక్కలు ఉన్నాయి కాబట్టి నేను నీళ్లు వేసి కొద్దిసేపు నానపెట్టి పిసికి గుజ్జుని తీస్తాను. ఇలా వేడి నీళ్ళు యాడ్ చేయడం వల్ల చింతపండు త్వరగా నానుతుంది. ఈ చింతపండు నానేలోపు ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసి దోరగా వేయించండి. లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు దోరగా ఆవాలు చిటపటలాడేంత వరకు వేయించుకోండి. ఆవాలు మెంతులు కూడా ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకుని ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ములక్కాడ ముక్కల్ని వేసి దోరగా లో ఫ్లేమ్లోనే ఒక 5 నిమిషాల పాటు వేయించండి. ములక్కాడల్ని మరీ ఎక్కువగా వేయించకూడదు. ఇక్కడ చూపిస్తున్నట్టుగా లైట్గా వేగితే సరిపోతుంది. ఇలా వేగిన ములక్కాడ ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసుకుని పెట్టుకోండి. ఇప్పుడు అదే ఆయిల్లో 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేయండి. ఇందులోనే తొక్క ఒలిచి పెట్టుకున్న ఒక 10 వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసి ఒక 4 ఎండుమిర్చిని కూడా యాడ్ చేయండి. ఇప్పుడు ఈ తాలింపుని ఒక 2 నిమిషాల పాటు వేయించండి. తాలింపు కొంచెం వేగిన తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకుని యాడ్ చేసుకుని వేయించండి. ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఇంగువని యాడ్ చేయండి. నెక్స్ట్ ఇందులోకి మనం నానపెట్టుకున్న చింతపండు గుజ్జుని ఒక స్ట్రైనర్లోకి తీసుకుని ఈ విధంగా స్పూన్తో కదుపుతూ ఉంటే గుజ్జంతా కూడా కింద నుంచి తాలింపులోకి యాడ్ అయిపోతుంది. మనం చిక్కటి చింతపండు గుజ్జునే తీస్తున్నాం కాబట్టి ఈ మిగిలిన చింతపండు తుక్కుని పడేయకుండా ఇందులో కొంచెం వాటర్ వేసి ఆ రసాన్ని రసం కింద కానీ సాంబార్ కింద కానీ పప్పుచారు కింద కానీ యూస్ చేసుకోవచ్చు. ఈ చింతపండు గుజ్జుని 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా వేయించండి. ఇందులో వాటర్ అంతా ఎగిరిపోయి చింతపండు గుజ్జు దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ తాలింపు అంతా కూడా చల్లారేలోపు ఒక మిక్సింగ్ బౌల్లో 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే మనం బ్లెండ్ చేసి పెట్టుకున్న మెంతులు ఆవాల పొడిని యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోండి. అంతా కలిసేటట్టుగా బాగా కలుపుకున్న తర్వాత మనం వేయించి పక్కకు తీసుకున్న ములక్కాడ ముక్కల్ని కూడా వేసి మిక్స్ చేసుకోండి. వీటన్నిటిని కూడా బాగా పట్టేటట్టుగా కలుపుకున్న తర్వాత మనం చల్లారి పెట్టుకున్న ఈ చింతపండు తాలింపుని మిశ్రమాన్ని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకోండి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక రోజంతా నాననివ్వాలి. పచ్చడి ఈ విధంగా 24 అవర్స్ పాటు ఊరిన తర్వాత ఇందులోంచి ఆయిల్ పైకి ఫ్లోట్ అవుతుంది. అలా ఒక రోజంతా నానబెట్టుకున్న నెక్స్ట్ డేకి ఈ విధంగా ఆయిల్ మనకి పైకి ఫ్లోట్ అవుతుందనమాట. ఇంకా పచ్చడి రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు టేస్ట్ చూసుకుని మీకు సాల్ట్ సరిపోకపోయినా కారం సరిపోకపోయినా తిరిగి యాడ్ చేసుకోవచ్చు. లేదా ఆయిల్ సరిపోకపోతే కొంచెం ఆయిల్ని వెచ్చబెట్టి చల్లార్చి యాడ్ చేసుకోవచ్చు. బట్ నేను ఇక్కడ తీసుకున్న క్వాంటిటీస్ అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయాయి. అంతేనండి, చాలా సింపుల్గా మనం ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ములక్కాడ పచ్చడిని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుని సర్వ్ చేసుకోవచ్చు. రైస్తో దీన్ని తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి.